నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మన ఛానల్‌లో ఈ గూగుల్ డేటా సెంటర్ సంబంధించి మనం చర్చించుకోలేదు. సరే, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. గూగుల్ డేటా సెంటర్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఎంత గ్రాండ్ సక్సెస్సో తెలుసు. దానికి సంబంధించిన భూములు కూడా ప్రభుత్వం అక్వైర్ చేస్తోంది. అయితే ఇందులో 25% భూములకు సంబంధించి ఏదో సబ్సిడీయో అట్లా రాయితీలు కల్పించేలాగా ఏదో చేస్తుంది. అలాగే అక్కడ కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు పాల్గొంటూ రైతుల దగ్గర భూమిని అక్వైర్ చేస్తూ వాళ్ళకి వేరే దగ్గర స్థలం కేటాయిస్తూ ఇల్లు కేటాయిస్తూ లేదా జాబ్ ఏదో ఆఫర్ చేస్తూ మొత్తానికి వాళ్ళకుండే పరిస్థితుల ప్రకారం అడ్జస్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రాండ్ సక్సెస్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఒక యుఎస్లో ఒక ఇంటర్వ్యూలో కూడా CEO సుందర్ పిచాయ్ కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు. వైజాగ్ గూగుల్ అని కూడా చెప్పారు ఆయన. సో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు, ఇది ఇక్కడ శాంక్షన్ అయ్యిందో, ఇంకా వైకాపా నాయకులందరూ ఓదరగొట్టి అది అని దాని మీద యాంటీగా ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల రేడియేషన్ ఎఫెక్ట్ అని ఏదో వచ్చింది, తెలిసింది కొంత, తెలియంది కొంత, ఎవడో ఏదో చెప్పింది దాన్ని అంటే బ్యాడ్ చేయాలి, అది కాన్సెప్ట్. ఇంత చేస్తే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వచ్చి లేదు గూగుల్ డేటా మన వల్లే వచ్చింది, మనమే తీసుకొచ్చాం, మనమే వాళ్ళకి రిక్వెస్ట్ చేసి పెట్టారని చెప్పి ఈయన క్రెడిట్ తన ఖాతాలు వేసుకునే ప్రయత్నం చేశారు. సో ఒకటి బ్యాడ్, ఒకటి గుడ్ కదా, ఒకటి యాంటీ, ఒకటి పాజిటివ్. మళ్ళీ ఇప్పుడు తిరుపతి ఎంపీ గారు మహానుభావుడు గురుమూర్తి గారు మళ్ళీ గూగుల్ డేటా సెంటర్ మీద కేసు వేశాడట. ఏమని? అక్కడ రైతులకి ఇష్టం లేకుండా భూములు తీసుకుంటున్నారు, పైపెచ్చు ఏదైతే భూములు ఇస్తున్నారో విశాఖకి, ఆ భూములు ఇవ్వడం వల్ల డేటా సెంటర్ రావడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతాయట, రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుందట, తద్వారా అక్కడ ఉండే ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుందట అని పెట్టారండి. మళ్ళీ దాని వెనక వైసీపీ అధిష్టానమే కదా ఉంటుంది. గూగుల్ డేటా సెంటర్ వద్దని చెప్పింది వీళ్ళే, మేమే తెచ్చామని సంకలు గుద్దుకున్నది వీళ్ళే, మరలా దీని మీద కోర్టులో కేసు వేసింది వీళ్ళే. వీళ్ళు ఏం చేయాలండి? ఏమనాలి? అంటే వీళ్ళు మాట్లాడుతున్నది వీళ్ళకైనా అర్థమవుతుందా లేదా? నిజంగా స్పృహ అంటే సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అరే మా వైజాగ్ డెవలప్ అవుతుంది, మా ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుంది అని చెప్పి అందరూ సంకలు గుద్దేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్న తరుణంలో వీళ్ళొచ్చి చూడు అది రేడియేషన్ ఎఫెక్ట్, అది ఇది అటు ఇటుది ఎంఓఎల్ అంతా టొప్పాసే, వేస్ట్, చంద్రబాబు నాయుడు అన్ని బూటకాలే అన్నీ చెప్పేసి ఒక పక్క బదనాం చేసి మళ్ళీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వచ్చి లేదు మీరు అలా చెప్పారా, అలా చెప్పకండి అంటే ఆల్రెడీ నాయకులందరూ ఎరిపప్పలు చేసేసి మనమే తెచ్చాం చెప్పండి అంటే ముందు ఇలా వద్దని చెప్పి మళ్ళీ మనమే తెచ్చామని చెప్తే జనాలు వాళ్ళని ఏం చూస్తారు? అందుకే నాయకులందరూ సైలెంట్ అయిపోయారు కాబట్టి గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ఒకప్పుడు విశాఖ ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తే కాబట్టి ఆయన లాంటి వ్యక్తులు కూడా సైలెంట్ అయిపోయారు, బొత్స లాంటి వ్యక్తులు కూడా సైలెంట్ అయిపోయారు కాబట్టి తిరుపతి నుంచి ఎంపీ తీసుకొచ్చి కేసు వేయించారట. మళ్ళీ ఆయన ఒకటి మిగిలాడు ఇంకా బదనాం అవడానికి. సో ఆయన కూడా ఇప్పుడు ఆయన్ని జనాలు ఇలా కింద నుంచి మెద్దాగా చూస్తున్నారట. మరి వీళ్ళు ఇంకంతేరా మారరా అనుకుంటున్నారు. కొంతమంది అయితే పళ్ళు కొరుకుతున్నారు వాళ్ళ వ్యవహారం చూసి. మరి ప్రజలే బుద్ధి చెప్తారు, అది ఎలా ముందుకెళ్తుందో మీరే చూస్తారు.